రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ దిష్టిబొమ్మను బీజేపీ నేతలు దగ్ధం చేశారు. కరీంనగర్లో ఎంపీ బండి సంజయ్ కార్యాలయంపై ఎంఐఎం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉగ్రవాదులను బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచి పోషిస్తోందన్నారు. ఎంఐఎం గూండాలకు భయపడే ప్రసక్తే లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒకటేనన్నారు. కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలోనే ఉంది అనేది నిన్నటి ఘటనకు నిదర్శనం. మరి ఒక పండుగ వేడుకల్లో భాగంగా మరి కొంతమంది ఎంఐఎం పార్టీ గుండాలు మరి భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరి పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ గారి ఇంటిపై మరి ఆఫీస్పై దాడికి యత్నించడాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క మరి తీవ్రవాదాన్ని ప్రోత్సహించడానికి నిదర్శనంగా కనబడుతుంది. మరి శాంతియుతంగా ఉన్నటువంటి తెలంగాణలో మరి మతోన్మత రాజకీయాలకు తెరలేపుతూ మరి హిందువుల పట్ల ఎవరైతే వారి గొంతుక వినిపిస్తున్నారో వాళ్ళ మీద మరి హత్య చేసే ప్రయత్నం చేస్తున్నట్టు నిన్నటి సంఘటన ద్వారా మరి స్పష్టమైంది. మరి ఖబర్దార్ ఎంఐఎం గుండాలారా, మరి మీకు ఈ తెలంగాణ మరి వేములవాడ భారతీయ జనతా పార్టీ పక్షాన మరి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాము. మీ చర్యలకు ఏకించి కూడా భయపడలేదు. అంతకు రెట్టింపు చర్యలు చేసే ధైర్యం మా దగ్గర ఉంది. కానీ సమాజంలో ఉన్నటువంటి మేము మరి శాంతియుతంగా ఉన్నటువంటి మా సహనాన్ని మీరు పరీక్షించినట్టయితే మరి మీకు రానున్న రోజుల్లో మరి తెలంగాణ సమాజం మరి మీకు అండగా అవుతున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే దిశగా మరి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. మరి మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాము. వేములవాడ భారతీయ జనతా పార్టీ పక్షాన మీ చర్యలకు రెట్టింపు చర్యలు కూడా సిద్ధమని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఎంపీ గారు మరి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్న గారి ఎంపీ కార్యాలయంపై మరి వారి ఇంటిపై దాడి చేయడాన్ని మేము తీవ్రంగా వేములవాడ రూరల్ అండ్ టౌన్ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. దానికి నిరసనగా ఈరోజు ఎంఐఎం సంబంధించిన వారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజలారా గమనించండి. ఎలక్షన్ శురువైందంటే ఆట మొదలు పెట్టేది ఎవరో మీరు గమనించగలరని చెప్పి మేము పదే కోరుతూ ఉన్నాం. బీజేపీ మతోన్మాదం పార్టీ అనుకుంటేనే బీజేపీ మీద నిందలేస్తున్న తొత్తులు ఎంఐఎం తొత్తులు నిన్న ఎట్లవేలు స్థానిక మంత్రి కమలాకర్ అక్కడ ఫంక్షన్లో అటెండ్ అవుతాడు. అటెండ్ అయిన అనంతరం రూటు మార్చి మా కార్యాలయం వైపు బండి సంజయ్ ఇంటి వైపు ఎట్లా రూటు మారిందని చెప్పి మేము తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాం. ఈ యొక్క బీఆర్ఎస్ తొత్తులుగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ ఎంఐఎం రెండు ఒకటే అని చెప్పి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.